నమస్కారం రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతు హరిబాబు గారి ఉద్యానవన క్షేత్రంలో అంతర్జాతీయ మేనేజ్ సంస్థ ద్వారా 22 దేశాల ప్రతినిధులతో జరిగిన క్షేత్ర సందర్శన గురించి తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో రసాయనాలు లేని పంటల సాగు చేయడానికి అంతర్జాతీయంగా ఆసక్తి పెంచుకుంటున్నారు. వీటిపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవలో ప్రకృతి వ్యవసాయ రైతు హరిబాబు ఉద్యానవన క్షేత్రంలో 22 దేశాలకు చెందిన వ్యవసాయ ప్రతినిధుల బృందం పాల్గొని స్థానికంగా సాగు చేస్తున్న పంట సాగు విధానాలను తెలుసుకున్నారు. ప్రతినిధులకు రైతు హరిబాబు గారు తమ అనుభవాలను కూడా తెలిపారు. In India, last 60 years, green revolution అని వచ్చింది. మాకు green revolution everyone knows. Some I think Norman Borlaug and India MS Swaminathan, there are eminent scientists, agriculture scientists. వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ క్రియేట్ చేశారు. ఇండియాలో కూడా గ్రీన్ రెవల్యూషన్ 1960 నుంచి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఆ గ్రీన్ రెవల్యూషన్లో ఎక్కువ కెమికల్ ఫార్మింగ్ చేయటం జరుగుతుంది. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వీడ్ రిమూవర్స్, గ్లైఫోసేట్ అలాంటి యూజ్ చేయటం జరుగుతుంది. ఇండియాలో నియర్లీ 40 crores ఏకర్స్లో. దాంట్లో మోస్ట్ ఆఫ్ ల్యాండ్ 95% కన్వెన్షనల్ మెథడ్లోనే కెమికల్ ఫార్మింగే చేస్తున్నాం. ఓన్లీ 5% బిలో న్యాచురల్ ఫార్మింగే చేస్తాం. పంజాబ్ లాంటి స్టేట్స్ కానీ మిగతా స్టేట్స్ కానీ బాగా ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ విపరీతమైన జబ్బులు రావటం మొదలుపెట్టినాయి. అయినో 1978లో హైదరాబాద్లో నాకు తెలిసి 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఓన్లీ 10 హాస్పిటల్స్. నౌ మోర్ దాన్ 2000 హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్లో. ఎందుకు అవుతుందంటే ఈ కెమికల్ యూజ్ చేయడం వలన ఎక్కువ సఫర్ అయిన స్టేట్స్ పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ స్టేట్స్ ఎక్కువ సదరన్ స్టేట్స్ సఫర్ అయ్యి ఖర్చులు ఎక్కువైపోయినాయి. పాయిజనస్ ఫుడ్ తింటున్నాం. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ మోడీజీ వచ్చిన తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలా, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి, ఫార్మర్కి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. 2 డిసీజెస్ వస్తున్నాయి, హాస్పిటల్స్, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్ ఇవి అవుతున్నాయి. కాబట్టి కెమికల్ ఫార్మ్ తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ డెవలప్ చేయాలని మా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు చెప్పారు. అక్కడి నుంచి కొంత ఇప్పుడు మాకు బాగా ఎక్కువ మేనేజ్మెంట్ సంస్థలతో ట్రైనింగ్ ఇచ్చి కొంచెం ఎక్కువ మేము న్యాచురల్ ఫార్మింగ్లోకి వస్తున్నాం. నేను ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసి ఖర్చులు ఏ విధంగా తగ్గించాలా, ఎక్స్పెన్సెస్ ఏ విధంగా రెడ్యూస్ చేయాలా అనే దాని మీద ఒక రీసెర్చ్ లాగా చేశాను. 1 ఎకర్లో 2 ఎకర్స్ 3 ఎకర్స్ క్రాప్ ఎలా తీయాలో ప్లానింగ్ చేసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఎవ్రీడే నేను పొలంలో ఉంటాను. రైతు ఫార్మర్ అనేవాడు ఫామ్లో ఉండాలి, కంపల్సరీ ఉంటాను. రోజుకి మినిమం 9 to 10 hours నేను ఫస్ట్ 5 years ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు రోజు 3-4 hours ఉంటాను. కంపల్సరీ ఫామ్లో ఉంటే మొత్తం అంతా అండర్స్టాండ్ అవుతుంది, ఏం జరుగుతుంది ఏందని తెలిసింది. 2 నేను ఆల్ట్రా ఐడెన్సిటీ పెట్టా, ఐడెన్సిటీ కాదు ఆల్ట్రా ఐడెన్సిటీ పెట్టా. 10 acresలో మోర్ దాన్ 12,000 ప్లాంట్స్ పెట్టా. 6,000 ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా 200 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్, నాట్ 200 నంబర్స్. 200 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్. మోర్ దాన్ 70 కంట్రీస్లో 80 కంట్రీస్లో వచ్చే ప్లాంట్స్, ఫ్రూట్స్ ప్లాంట్స్ మొత్తం ఇక్కడే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా పెంచుతున్నాం. 60 years కన్వెన్షనల్ ఫార్మింగ్లో మా ఫార్మర్స్ మోనోక్రాప్ అలవాటు పడ్డారు. నేను మల్టీ క్రాపింగ్ డైవర్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ 12,000లో నియర్లీ 6,000 ఫ్రూట్ ప్లాంట్స్ అని చెప్పాను, 200 వెరైటీస్. మెయిన్ క్రాప్స్ 6 to 7 మెయిన్ క్రాప్స్. మ్యాంగో, సపోటా, చీకు, సపోటా అంటే చీకు, డ్రాగన్, లీచీ, పువ్వా, ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మెయిన్ 7-8 క్రాప్స్ మెయిన్ చూజ్ చేసుకున్నాను. ఉద్యానవన పంట సాగులో భాగంగా
పలు విభిన్న రకాల పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. పంటల సాగులో భాగంగా కావలసిన మెలకువలను వ్యవసాయ ప్రతినిధుల బృందానికి వివరించారు. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ మధ్య 6,000 more than 6,000 sandalwood, red sandalwood, you know, santalum album అది అన్ని కంట్రీస్లో బతకదు. ఓన్లీ వరల్డ్లో 6-7 కంట్రీస్లోనే శాంటాలం ఆల్బమ్ గ్రో అవుతుంది. ఐ హ్యాడ్ 3,000 more than 3,000 శాండల్వుడ్ ప్లాంట్స్. ఇవి కాక మొహోగనీ ఆఫ్రికన్ స్టేట్స్లో ఉంటుంది. మొహోగనీ యూనో మొహోగనీ? ఎస్, మొహోగనీ ట్రీస్ 1,800 ఉన్నాయి. 1,800 మొహోగనీ ట్రీస్. 1,800 మొహోగనీ ట్రీస్. ఇద్దరు పూర్ 1,800 మొహోగనీ ట్రీస్. మళ్ళీ 1,800 ఫారెస్ట్ వుడ్, టీక్ వుడ్, రోజ్ వుడ్, ఒకేషియా, మ్యాన్జియం, యూకలిప్టస్, సిల్వర్ ఓక్. This type of trees also there in 1,800 plants. Natural farming లో కంపల్సరీ ఆ లీవ్స్, ప్రూనింగ్ బ్రాంచెస్ అదంతా సాయిల్ అప్లికేషన్లోకి ఇచ్చేసేయాలి. అప్పుడే సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్ది. ఫ్లారిడా, మెక్సికోలో పండే అవకాడో నేను గ్రో చేస్తున్నాను. ఫస్ట్ టైం అవకాడో అండ్ డ్రాగన్ ఇవన్నీ లిచ్చి నేనే ఫస్ట్ ఫార్మర్ని 10 years నుంచి. 6 years నుంచి క్రాప్ కూడా వచ్చేసింది. ఐ హ్యాడ్ 200 plants, కాఫీ ప్లాంట్స్, అరబికా, రొబస్టా అండ్ అరబికా. మీరు 6,000 ఇవి ఫ్రూట్ ప్లాంట్స్ 7,000 ఏం చేస్తే ఇక్కడ ఒక రకమైన టెంపరేచరు మన కంట్రోల్లోకి వచ్చి ఎలా ఉంటుందంటే దాన్ని ఏం చెప్పాలంటే మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుతుంది. 48 to 50 సోడాన్ మే 50 కాస్ట్యూమ్ 57 degrees హైయెస్ట్ టెంపరేచర్. ఇన్ హైదరాబాద్ 48-50 degrees సెంటిగ్రేడ్ తక్ ఉంటుంది. కోసం నేను ఇక్కడ ఈ అట్మాస్ఫియర్లో, ఈ మైక్రో క్లైమేట్లో బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, రాస్బెర్రీస్, ఎబ్యూస్, కాఫీ, అవకాడోస్ ఇవన్నీ ఈ మైక్రో క్లైమేట్లో నేను పండిస్తాను. రసాయనాలు లేకుండా సారవంతమైన నేలలో పంటలు సాగు చేస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని విభిన్న దేశాల నుండి పాల్గొన్న ప్రతినిధుల బృందం కొనియాడారు. పరిశోధన కేంద్రంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. Haribabu organic farm. On the farm, he grows so many fruits, so many plants. That's what we observed. And it's an eye-opener because just from the entrance, you see the way he arranged everything. In a particular piece of land, you have so many different varieties of herbs and spices. And he tried to maintain a weather condition that is favorable to most of those plants, because even here we're able to see different kind of apples, which normally the weather condition will not be favorable for those plants to grow. But he was able to grow some temperate plants that maintains the temperature back to normal, the degree 28-26 that the plant requires. So, but this is an eye-opener, like I said. In my country, Nigeria, where I come from, we grow plants, but we don't grow trying to use other plants to control some temperature. So this is what we'll go home and we'll leverage on. Namaste, I am Purnika from Sri Lanka. We are visiting here natural farming in India, and we are here for 14 days on a course on nutrition, agricultural management and nutrition sensitive agriculture. And also we are visiting here to see how natural farming happening in India. In my country also we are doing some natural farming, but not very large. These are small amount of natural farming. There are so much of using chemical fertilizers and chemical pesticide in my country. Therefore we have to move for natural farming, and in this area I have seen several kind of plants, several kind of species, plant species, fruit species, forest species. There are so much of species in 10 hectare. Therefore I have and also there is animal husbandry
and we can have so much of nitrogen fertilizer from animal husbandry for the natural farming. And he's Mr. Hari Babu using for all these animal husbandry manuals for the fertigation, and also he is using pesticide for the pest and fungus in this farming. In our country, Bhutan, we have different fruit farmings like you in the farm here. So usually we grow mango, avocado, citrus, guava, banana, and these fruits are similar here. But here I saw different fruits like sapata, then like sandalwood farming in same location. So my takeaway message, difference here is the vegetation is very good, and the manuring and the irrigation techniques are very unique. So drip irrigation system in Bhutan generally farmer don't use, but in here I saw the drip irrigation system was used for the system, and animal husbandry along with the farming is one of the best concept of integrated agro farming, organic farming system here in Hyderabad, Telangana. I am Muhammad Al-Hushan, doctor researcher in the General Commission for Scientific Agricultural Research from Syria, Damascus. This is a good experience for us to see more things in India, especially tropical fruits. These fruits can't be found in Syria because of the difference in the weather. So nowadays in Syria the weather is cold, so these crops, these fruits in India needs I think a hot weather to grow. But in Syria we can share India with another crops like vegetables and citrus if you can, and we can import or export many goods from India to Syria, especially rice, and we want in the future more cooperation in this area between Syria and the Republic of India. Thank you so much for this opportunity. My name is Joyce Waha. I'm from South Sudan. I'm a nutrition officer by profession, working under Ministry of Health. A plant having very many different species in one plant, which is an integrated way of farming. And one other thing is that this farm is not monoculture. It's a variety of a lot of horticulture plants, of the usual vegetables around us. And another thing one major thing that we have learned is about the pesticides that are being used. The pesticides that are being used are very natural. He has explained whereby he uses the cow urine, he uses the garlic, mixes them for about 4 months, and then he filters, he puts some leaves in it. I think we have learned a lot, and being from an African country, especially South Sudan in particular, I think this will be of use to our country, because most of us there are using pesticides which are harmful to our body, which can cause very many other diseases. So I think this is really good. మన దేశంలో రైతులు పండించే వ్యవసాయ విధానాలు, అభ్యుదయ రైతుల అనుభవాలను తెలుసుకునేలా విభిన్న దేశాల ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మేనేజ్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ శిరీష తెలిపారు. నేను ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ నాది, అంతా కూడా న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ నాకు చాలా విషయాలు నచ్చాయి. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా 7,000 మొక్కల వరకు పెంచుతున్నారు. ముఖ్యంగా ఇందులో కూడా చాలా వరకు పండ్ల తోటలు పెంచడం జరుగుతుంది. అండ్ ఒక చిన్న ఏరియాలో పెద్ద మైక్రో ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎలా అంటే మనం ఒక ఫారెస్ట్ ఏరియాని తీసుకున్నప్పుడైతే ఎలా ఎకోసిస్టమ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందో ఇక్కడ కూడా మేము దాని మినియేచర్ వర్షన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే అమృత్ మిట్టి, అమృత్ జెల్ ఇవి ఎలా తయారు చేసుకోవచ్చు,
అనే విధానాలని కూడా మాకు హరిబాబు గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా ముందుకు దూసుకుపోతున్నప్పుడు మనము పెస్టిసైడ్స్, కెమికల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాల పాలవుతున్నాము. బట్ ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా వాటన్నిటిని కూడా మనము కొంతవరకు నిరోధించగలుగుతాము. సో అందుకని మనమందరం కూడా సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. సో మనం సాధారణంగా రైతుల్ని చూస్తే మన ఇండియాలో మోనోక్రాపింగ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. అంటే ఒకరు వరి పెంచితే వరి మాత్రమే పెంచుతారు, గోధుమలు కానీ పల్లీలు, మొక్కజొన్న అలా ఏదో ఒక పంట మాత్రమే వేస్తూ ఉంటారు. అలా కాకుండా అంతరు పంటలు, లేదంటే ఇప్పుడు హరిబాబు గారు ఏంటంటే పండ్లు మరియు మొక్కలు అండ్ కలపనిచ్చే మొక్కలు ఇలా కలిపి పెంచుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి సంవత్సరం పొడవునా ఆదాయం పొందవచ్చు అండ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్తో లాభాలు ఎక్కువ పొందవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, 1 ఎకరం ల్యాండ్లో నేను 3 times హయ్యర్, అంటే 3 ఎకరాలలో నాకు పంటకు వచ్చే దిగుబడిని నేను 1 ఎకరంలో సంపాదిస్తున్నాను. అండ్ ఈ 10 ఎకరాల ఫామ్లో ఈ ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా నాకు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం అనేది వస్తుందని చెప్పారు. సో మనము ఇతన్ని ఒక ఆదర్శ రైతుగా కనుక మనము తీసుకున్నట్టయితే మిగతా రైతులు కూడా ఇతన్ని అనుసరించడం ద్వారా మనం ఈ మొక్కల్ని దగ్గర నాటుకోవడము, వివిధ విధానాలు ఫాలో అయ్యి న్యాచురల్ మెథడ్స్ని ఉపయోగించడం వల్ల ఎక్కువగా ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని పొందవచ్చు.